ఎలాంటి ఏరియాస్‌కి వెళ్ళకూడదు కంప్లీట్‌గా నైట్ టైమ్ బైక్ టాక్సీకొస్తే అనేది చెప్తాను గుర్తుపెట్టుకోండి. బాల్‌నగర్, సుచిత్ర, జీడిమెట్ల ఈ ఏరియాకైతే రాకండి. అలాగే కాటేదాన్ అటువైపు కూడా ఎళ్ళకండి. హోల్ సిటీ ఇటువైపు కూడా రాకండి. అలాగే చర్లపల్లి, దాంతో పాటుగా సైదాబాద్, కర్మన్ ఘట్, ఎల్బీ నగర్ ఇటువైపు కూడా పెద్దగా రైడ్స్ ఏమి రావు. టైమ్ అంతా వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. ఇదంతా నా ఎక్స్‌పీరియన్స్. మీరు ఆ ఏరియాకెళ్ళేటప్పుడు మీకు రైడ్ రావచ్చు, రాకపోవచ్చు. నేను నా ఎక్స్‌పీరియన్స్ మీకైతే చెప్తాను. ఇకపోతే రైడ్స్ వచ్చే ఏరియా ఎక్కువగా సికింద్రాబాద్‌లో రైడ్స్ వస్తాయి. పంజాగుట్టలో రైడ్స్ వస్తాయి. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, మియాపూర్ అలాగే లక్డికపూర్ ఈ ఏరియాస్‌లో రైడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ అన్నీ కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి నాకు నచ్చిన ఏరియాస్, నచ్చని ఏరియాస్ అయితే మీకు చెప్పాను. మీకు ఇండివిడ్యుయల్‌గా తెలియాలంటే మీరు ఇక్కడికొచ్చి వర్క్ చేయాలి. ఒక 1 వీక్ వచ్చి వర్క్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదని. అందరిలా డే టైమ్ కాకుండా ఎర్లీ మార్నింగ్స్ వచ్చి ఎర్నింగ్ చేయడంలో తప్పేమీ లేదు కదా! అయితే ఎర్లీ మార్నింగ్స్ వస్తే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏందంటే నిద్ర సరిపోకపోవడం. ఇలాంటి సమస్యలైతే ఉంటాయి. దాంతో పాటుగా కోల్డ్ అవ్వడం, బాడీ పెయిన్స్ రావడం ఇలాంటి సమస్యలైతే ఉంటాయి. బట్ ఈ సమస్యలన్నీ ఫేస్ చేయగలను అనే దమ్ముంటేనే ఎర్లీ మార్నింగ్ బైక్ టాక్సీకి రండి. అలాగే డబ్బులు కూడా కావాలి కదా! సో, డబ్బులు కావాలంటే వచ్చి పని జేసుకోండి. నేను రెగ్యులర్‌గా ఇదే టైం ఫాలో అవుతుంటాను. నాకు నచ్చిన టైమింగ్ కూడా ఇదే. పార్ట్ టైమ్ వాళ్ళకైనా, ఫుల్ టైమ్ వాళ్ళకైనా నేను ఈ టైమింగ్ అయితే సజెషన్ చేస్తాను. ఫైనల్లీ కస్టమర్‌ని డ్రాప్ లొకేషన్ తీసుకొచ్చి ట్రిప్ అయితే ఎండ్ చేసిన కస్టమర్ సార్ దగ్గర రూ. 58 కలెక్ట్ చేసుకుంటా. వావ్! రూ. 120 అమౌంట్ అయితే చూపిచ్చింది. బట్ వచ్చిన రైడ్ వచ్చినట్టే వేరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేసేసారు. కస్టమర్ సార్ దగ్గర రూ. 58 అమౌంట్ కలెక్ట్ చేసుకున్నా. బట్ ఆ రైడ్ యాక్సెప్ట్ అయ్యుంటే భలే ఉండేది. మంచిగా రూ. 120 ఎర్నింగ్స్ అయితే వస్తుండే. బ్యాడ్ లక్. పోనీలే నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. కూకట్పల్లిలో ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూకట్పల్లి నుంచి మాదాపూర్‌కి ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్‌కైతే వెళ్తున్నాను. వెళ్తూ బైక్ టాక్సీలో పర్ కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? ఏ కంపెనీ ఎంత పే చేస్తుంది మనకి అని చెప్పి నేనైతే మీకు చెప్తాను. రాపిడో, ఊబర్ ఈ 2 కంపెనీలు కూడా ₹8-10 ఇన్ బిట్వీన్ అయితే ఇస్తున్నాయి. ఒక 10 కిలోమీటర్ వెళ్ళామంటే మనకి యావరేజ్‌గా ₹80 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇన్ సమ్ టైమ్స్ ఎక్కువ ఎర్నింగ్స్ కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఊబర్‌లో ఎర్నింగ్స్ తక్కువగా వస్తుంటాయి. ఆర్డర్స్ ఎక్కువగానే వస్తాయి. బట్ ఎర్నింగ్స్ అయితే తక్కువగా వస్తూ ఉంటాయి. రాపిడోలో కమిషన్ కట్ అయినప్పటికీ కూడా కిలోమీటర్ ఫేర్ అనేది మనకి బానే ఉంటుంది. రాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి. బట్ ఊబర్‌లో అలాంటి ప్లాన్స్ ఏమి ఉండవు. రాపిడోలో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ₹10 ప్లాన్ అని చెప్పి ఆ ప్లాన్ గురించి మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్లీ ఆ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ప్రతి కిలోమీటర్‌కి ₹10 అయితే వస్తుంది. ఆ ప్లాన్‌కి ఒక్క రూపాయి కూడా మనం పే చేయనవసరం లేదు. ఆ ప్లాన్ వద్దు అనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ చేశారు. కస్టమర్‌కి ₹200 బిల్ చూపించింది. ఆ ₹200 మొత్తం మీరే తీసుకోవచ్చు. కంపెనీకి కమిషన్ అంటూ ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు.